ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి. మేధావితో పనిచేయాలి. ఆవేశంతో కాదు. ఆవేశంతో మనం నినాదాలిస్తే కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాల. యాడ ఒడగొట్టుకున్నామో గాన్నే వెతకాలి. ఎక్కడ జారిపోయిందో ఆన్నే మళ్ళీ దొరకబట్టాలి. ఆ నైపుణ్యం, ఆ స్థాయి ఇవాళ రావాలి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? మాట్లాడితే బీఆర్ఎస్ మీద బదనం. ఇక వశమైతే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామట్టు. అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు. ప్రజలకు అవసరం లేని ఉంటే, విలువ వచ్చేది ఉంటే, ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలే ఏదమ్మద్దని విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీని అమ్ముతారా? ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు. విలువైన భూములనే అని ఇట్లా కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా? కాబట్టి ఇది పద్ధత, ప్రభుత్వం నడిపించే విధానమా? వీళ్ళు ఏ విధంగా గోల్మాలు దింపుతున్నారో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. ఒక్కొక్క ట్రిప్పు నేను యాదగిరి గుట్టకు పోతే అలా ఎకరానికి 10 లక్షల వాల్యూ పెరుగుతుండే. మరి ఇవాళ ఏమవుతా ఉంది? ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఇవాళ రాజ్యం నడపశాతగాక ఎల్లెంకల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ వేసి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది. ఏ ఒక్క ఈ హుస్నాబాద్ ఇప్పుడు నేను రాగా చూసుకుంటూ వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇలా గౌరెల్లి ప్రాజెక్టు కట్టాం. 90% పూర్తయింది. గౌరెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి 90% పూర్తి చేసినాం. ఏడాది అర్థమైతే తట్టడి మన్ను తీస్తాను రా. పాలమూరు పథకం 80% కంప్లీట్ అయింది. ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు? ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు? ఈ విధంగా చిన్న మాట, చాలా చిన్న మాట